హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. చాలామంది ఎన్నో ఇబ్బందులు పడి ఉండో లేకో చదువుకొని ఏదో ఒక ఉద్యోగం వచ్చిన రోజు అమ్మయ్య ఉద్యోగం వచ్చింది, నా జీవితం సెటిల్ అయింది అని సంతోషంతో ఉద్యోగానికి వెళ్తారు. కానీ వెళ్ళి జాయిన్ అయ్యే రోజు తను 2 రూల్స్లు పెడతాడు. నువ్వు ఈ టయానికే డ్యూటీకి జాయిన్ కావాలి, నువ్వు ఈ టయానికే ఇంటికి వెళ్ళాలి అని సంతకాలు పెట్టించుకుంటాడు. అలాగే అగ్రిమెంట్ కూడా రాయించుకుంటాడు. కానీ ఆ టైంలో ఏదో ఒక రోజు నువ్వు డ్యూటీ టయానికి వెళ్ళకున్నా, డ్యూటీ ఇంట్రెస్ట్గా చేయకున్నా డ్యూటీలో నుంచి నిన్ను తీసేస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు డ్యూటీ సంపాదించుకోవాలి అన్నా ఎంతో ఇబ్బంది పడాలి, ఎన్నో అప్పుల పాలు కూడా అవుతావు. అన్ని రోజులు నీకు గడవనీకి కావాలి కదా. కానీ అసలైన జీవితం ఇప్పుడే మొదలయ్యింది, ఎలా బ్రతకాలి అని. కానీ ఒక్క మనిషికి చేయి జాపకుండా తలంచకుండా బ్రతికే వ్యక్తి ఉన్నాడు అంటే ఈ ప్రపంచంలో ఒక్క రైతు మాత్రమే. ఎందుకంటే ఆ రైతు తన పనికి తనే యజమానుడు, తన పనికి తనే కూలోడు. తనకు నచ్చినంతసేపు చేయొచ్చు, ఒళ్ళు అలసిపోతే ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఈ టయానికి రావాలి అని ఆదరించే మనిషి ఉండడు, ఈ టయానికి వెళ్ళాలి అని రూల్స్ ఉండదు. అందుకే మనం చదువుకున్నాము అని ఒక చిన్న అహంకారంతో రైతు అని తక్కువ చేసి మాట్లాడగాక. ఇంత చదువుకున్నా మనం టయానికి వెళ్ళి డ్యూటీలకి హాజరు కాకుంటే మనల్ని తీసేస్తారు. కానీ రైతును మాత్రం తీసేసే వ్యక్తి లేడు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త.